చేయించి చిన్న నమస్తే నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఫస్ట్ నీ రాశి పేరు కరెక్ట్గా చెప్పు. కర్కాటక రాశి. సో పొద్దున్న లేసి నానబెట్టే కార్యక్రమాలన్నీ చేసేసాను. సో ఇవాళ నేను కట్టుకోబోయే శారీ ఇదండి, మంగళగిరి శారీ. ఇవన్నీ వేప తెమ్మంటే పటేల్ బ్రదర్స్లో వేపాకు తీసుకొచ్చానండి. సో సో పోలి అండి, చాలా ఏళ్ళయింది తిని. నేను చేసింది తిని చాలా ఏళ్ళయింది. తినడం అయితే ఈ మధ్య ఏదో. సో గుడికి బయలుదేరుతున్నాము. తాత ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. సో మీరు థంబ్నెయిల్ చూసినట్టు ఈ వీడియో మా ఉగాది వ్లాగ్ అనమాట. ఇయర్ ఐ థింక్ ఉగాది వ్లాగ్ చేసి నేను 2-3 years అయింది అనుకుంటా. అంటే ఫుల్ లెంత్ వ్లాగ్. లాస్ట్ ఇయర్ అసలు ఉగాది ఏదో సెలబ్రేట్ చేసుకున్నామంటే అలా చేసుకున్నాము, ఎందుకంటే మా అమ్మగారి ఆ విషయం వల్ల. ఇంకా అంతకుముందు మినీ వ్లాగ్ పెట్టినట్టున్నాను, ఎందుకంటే వర్కింగ్ డేకి లీవ్ తీసుకోవడానికి కుదరక అలాగా. సో ఈ ఇయర్ నాకు అదే కొత్తగా ఉంది. నాకే చాలా ఇయర్స్ తర్వాత ఉగాది ఫుల్ లెంత్ వ్లాగ్ చేస్తుంటే. సో ఇక్కడ మీరు చూసిన అయితే ముందు రోజు ఈవినింగ్ అనమాట. సో ఇంకా ఇండియన్ షాప్కి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాము. అంటే ఉంటాయి కదండి, మామిడాకులు, తమలపాకులు, వేప పూత ఎట్సెట్రా. అండ్ మల్లెపూలు దొరుకుతాయి అనమాట. వేరే ఒక ఆవిడ ఉన్నారు, ఇండియా నుంచి తెప్పిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే సో పొద్దున్న లేసి నానబెట్టే కార్యక్రమాలన్నీ చేసేసాను. బియ్యము బాస్మతి బియ్యం నానేసా పులిహోరకి. ఆల్సో ఉద్దిపప్పు, ఇది గారెలకి, పచ్చెనగపప్పు పోళీలకి ఈవినింగ్ అలా చేసుకుందామని. అన్నీ ఒకసారి అంటే టైం పడుతుంది కదా. ఇది పప్పు సాంబార్ చేసుకుందామని, మామిడికాయ మునక్కాయ సాంబారు. స్టార్ట్ ద గేమ్. అది రోజు అయితే సెలవు పెట్టేశాను అనమాట. ఇంకా నానబెట్టే కార్యక్రమాలు అయిన తర్వాత ఇంకా పూజ సామాన్లు అవి కడిగేసుకున్నాను. ఇంకా పూజకు కావాల్సినవి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. శ్రీకి ఇది స్ప్రింగ్ బ్రేక్. తను ఫ్రెండ్స్తో ఏదో ట్రిప్ వెళ్ళి ఇంకా నిన్న ఈవినింగే వచ్చింది, అంటే ఉగాది ముందు రోజు ఈవినింగ్ వచ్చిందనమాట. సో తను ఫ్రెష్ అవుతుంది. మురారికి స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళాడు. నేను ఇక్కడైతే పంచామృతం తయారు చేస్తున్నాను. ఉగాది కదండి, శుభారంభంగా ఉంటుందని మూర్తుల విగ్రహాలకి అభిషేకం చేద్దాం. సో ఇవాళ నేను కట్టుకోబోయే శారీ ఇదండి, మంగళగిరి శారీ. ఇట్స్ లైక్ నావీ బ్లూ బ్లాక్ షేడ్లో ఉంటుంది. మీరు చూసారంటే పెయింటింగ్ లాగా వచ్చిందనమాట, బాపు బొమ్మలు పెయింటింగ్ లాగా. ఇక్కడ కొన్ని రాసుంటారు, కొన్ని మనిషిలో ఉండే నవరసాలు ఎలా ఉంటాయో వాటికి సంబంధించిన ఆర్ట్ వచ్చి ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మీకు కనిపిస్తుందో లేదో, ఎంత స్మూత్గా ఉందో అసలు. మామూలుగా మంగళగిరి అంటేనే కొంచెం కరకర అని ఉంటుంది కదా, అలా లేకుండా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది. ఈ శారీ కొని నేను ఒక 3-4 months పైనే అయింది ఈ శారీ కొని కూడా. సో ఇది ఇంకా పండగ కదా, ఇవాళ కొత్తది ఏదన్నా డ్రెస్ వేసేసుకుందాం అనుకున్నా ఫస్ట్. ఇదైతే కొంచెం లైట్ వెయిట్ బాగుంటుంది, ఐ కెన్ క్యారీ త్రూ అవుట్ ద డే అని. సో ఇదన్నమాట. దీనికి కొంచెం రస్టిక్ ఆరెంజ్ ఎల్లో బార్డర్, చిన్న బార్డర్ వచ్చి ఉంటుంది. అండ్ పళ్ళు చూసారంటే వచ్చిందనమాట, కాంట్రాస్ట్ పళ్ళు. ఇక్కడ కూడా ఆర్ట్ వచ్చి ఉంటుంది. బాపు ఇవి చూసారంటే నాకు బాపు బొమ్మలే గుర్తొస్తున్నాయి, నాస్టాల్జిక్ మెమరీస్. బాపు ముళ్ళపూడి బాపు బొమ్మలని నాకు తెలిసి మీలో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ చాలామందికి తెలిసి ఉండను కూడా ఉండొచ్చు. సో ఇదన్నమాట శారీ, సింపుల్గా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చి, సో ఇదండి బ్లౌజు. సింపుల్గా ఎల్బో స్లీవ్స్ పెట్టి చేసుకున్న, బార్డర్ వచ్చి స్లీవ్స్కి అండ్ బ్యాక్ ఆఫ్ ద బ్లౌజ్ పెట్టించేసుకున్నా. అలాగే ఫ్రంట్ జస్ట్ నెక్ దగ్గర బార్డర్ పెట్టించేసుకున్నాను. ఇలాగా నార్మల్గా కుట్టించేసుకున్నాను అనమాట, ఏం వర్క్ ఏం చేయించలేదు. సో అదన్నమాట ఇవాళ నేను కట్టుకోబోయే శారీ. అందరూ అయితే రెడీ అయిపోయినాం ఉగాది పచ్చడి చేయడానికి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఓకే, సో హర్షి ఇది వేపపూత అంటారు దీన్ని. యూనో వాట్ ఈస్ వేపపూత? నీమ్. యా, నీమ్. ఓకే, నీమ్ ఫ్లవర్స్. అంటే ఇప్పటికి ఇవి బర్డ్స్ లాగా ఉన్నాయి. ఓకే, యా కనిపిస్తుంది, నీమ్ బర్డ్స్ లాగా ఉన్నాయి.
అవి వదిలేస్తే ఫ్లవర్స్ అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా, Yeah. అసలు ఇది దొరకడమే చాలా కష్టమైంది తెలుసా. Do we normally have this like యా for యా Ugadi ఉగాది Pachadi? పచ్చడిలో వెయ్యాలి నాన్న. ఇట్స్ ఓకే ఆడ వేపాకు కూడా ఉంది, వాడచ్చు కావాలి. వద్దు. మీ నాన్న వేపపూత తెమ్మంటే ఇవన్నీ వేపపూత తెమ్మంటే పటేల్ బ్రదర్స్లో వేపాకు తీసుకొచ్చానండి. అంటే కవర్ చూపిస్తాను మీకు. ఇది తీసుకొచ్చారు చూడండి. దీంట్లో మైక్రోస్కోప్ వేసి వెతికినా కూడా వేపపూత కనిపించలేదు. అడిగితే ఏం చెప్పారంటే వేప పువ్వు దొరకలేదు కాబట్టి వేపాకు తీసుకొచ్చారంట. లాజిక్ చెప్పు చిన్న ఇప్పుడు. రెండు చేదే కదా. అది లాజిక్ ఏంటంటే రెండు చేదుగా ఉంటాయి రెండు కదా. వేపే కదా. ఇప్పుడు లేనిపోతే నేను ఇంకా ఆడిపోయి తెచ్చా. ఇప్పుడు అయితే పాయిజన్ కూడా వేస్తారా? నేను ఇది వేపాకు, నేను కాకరకాయ తెచ్చేయమని కాదండి. అందుకని సో మళ్ళీ నిన్న వేరే అంగడికి వెళ్ళి ముందు పెట్టాను కదా, షాపింగ్కి వెళ్ళాం కదా, అప్పుడు అక్కడ తీసుకొచ్చామన్నమాట ఈ వేపపూత. ఈ వేప బడ్స్ లాగా ఉన్నాయి, బట్ దట్స్ ఓకే. సో హర్షి ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చూడు, వాళ్ళు వేప పోతామన్నారు, నేను ఆకు తెచ్చా, నువ్వు బడ్స్ తెచ్చావు. Buds- పోతా లేదు, బడ్స్ ఎక్కడా లేదు పోతా. అప్పుడు నువ్వు చేసింది కరెక్ట్ ఎట్టా, నేను చేసింది తప్పు ఎట్టా? బర్డ్స్ ఇట్స్ ఓకే. నో ఇట్స్ ఆకు ఇస్ సేమ్, బడ్ ఇస్ ద సేమ్. నేను బయట వాటర్ లో పెట్టుండాలి, నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి అలాగా. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వేప పోతా, దెన్ ఆకు ఆర్ బడ్ డజంట్ మేక్ సెన్స్, బోత్ ఆర్ సేమ్. సరే. Okay, so now సో what do we do? ఇది ఫస్ట్ మనం చింతపండు రసం పూసేసుకున్నాము. ఓకే. సో చింతపండు రసము మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. అది బెల్లం నాన్న. సో ఇది బెల్లం ఆల్రెడీ Soaked. నానబెట్టేసాను. బెల్లం పానకం అనుకో. ఓకే. ఇది యాడ్ చేసేసి పూత వేసేసేయి. అండ్ కష్టం హర్షి. I know. నెయ్యి కొంచెం వేసేసేయి. నుండి ఇది ఇలా తీసుకొని చాలా కొంచెం అడగాలరా ఎన్ని లీటర్లో? ఓకే. ఉప్పు బదులు నెయ్యి వేస్తాం బేసిక్గా. Oh, ఓకే. నెయ్యి ఉప్పుగా ఉంటుందా? Yeah, I was gonna అంట మామిడికాయ తురుము వేసేసే, మొత్తం వేసేసి. can I just dump it in? వేసేసే, మొత్తం వేసేయి. Okay. ఓకే. లెక్క పెట్టుకున్నావు హర్ష. ఫస్ట్ చింతపండు పులుసు, బెల్లం పానకము, నెయ్యి, వేపపూత, మామిడికాయ వేసాము. ఇప్పుడు పెప్పర్. ఓకే. పెప్పర్ వేసేద్దాం. Oh wow. కారం కోసం పెప్పర్ వేస్తాము. సో ఇంక ఇది మిక్స్ చేసుకోవడం ఇట్లా. మామూలుగా చిక్కగా చేస్తా ఉంటాం కలిపి, కానీ ఇలా అయితేనే తాగడానికి బాగుంటుంది. పులుసు కాచిన ఇలాగే కలుపుతారంట. యాక్చువల్లీ కలపాలని కూడా చెప్తారు. దేవుడికి పెట్టి టేస్ట్ చేద్దాం. ఓకే. ఇక్కడే దీన్ని బట్టి కూడా లెక్కలు వేసుకుంటా ఉంటారు. అంటే తీగా ఉంటే ఇయర్ అంతా ఎలా ఉంటుంది, పుల్లగా ఉంటే ఎలా ఉంటుంది, కారంగా ఉంటే ఎలా ఉంటుంది. బెల్లం నీళ్ళే పెట్టి అదే కదా. ఎగ్జాక్ట్లీ. మీ ఇంట్లో కూడా అలాగే ఏమైనా లెక్క వేసుకుంటారా? కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇంకెళ్ళి పూజ మొదలెట్టేద్దాం. ఓకే. బోత్ డన్. సరే ఇది అయిపోయింది. దీపం పెట్టేసి పూజ మొదలెట్టేద్దాం. ఇంకా పూజ గదికి వచ్చి పూజ అయితే మొదలెట్టామన్నమాట. మురారి ఒక్కడే మిస్సింగ్. హాలిడే ఉంటే బాగుంది అనిపించింది. పోన్లేండి, అట్లీస్ట్ హర్షి అన్న ఉంది కదా. హర్షి అసలే చాలా ఫెస్టివల్స్కి మిస్ అవుతూ ఉంటుంది కాలేజ్ వల్ల. దగ్గరైతే కొన్ని దేవతామూర్తులు ఉన్నాయండి, విగ్రహాలు. సో వాటికి అభిషేకం చేద్దాము అందరికీ ఇవాళ అని అయితే అలాగే రాగా పెట్టేస్తున్నానండి, కొంచెం మినిమల్ ఎడిటింగ్తో. సో ఏదైతే పంచామృతం ప్రిపేర్ చేసుకున్నామో వాటితో అభిషేకం చేద్దామని. దగ్గరైతే స్ఫటిక శివలింగం ఉంది, దానికైతే ఎవ్రీడే మామూలు అభిషేకం చేస్తాం వాటర్తో. మీకు తెలుసా హర్ష, అది నమస్తే అస్తు చేయొచ్చు చిన్న. నమస్తే నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.
సో అభిషేకం అయితే అయిపోయింది. ఇంకా ఈ బటన్ రోజెస్ నేను మల్లెపూలు తెచ్చుకున్నాం కదండి ఒక ఆవిడ దగ్గర అని చెప్పాను, ఆవిడ దగ్గరే తెచ్చుకున్నాం అన్నమాట. ఈ బటన్ రోజెస్ కూడా ఇండియా నుంచి వస్తాయి ఆవిడకి. సో మామూలుగా అయితే క్రోగర్లో ఫ్లవర్స్ కొంటాము, చామంతులు కానీ లేకపోతే గులాబీలు కానీ అలాగా. సో ఈ బటన్ రోజెస్ అయితే చాలా నాస్టాలజిక్ మెమరీస్, ఇండియాలో దొరుకుతాయి కదా మామూలుగా. నేనైతే పైగా లాస్ట్ మినిట్లో తీసుకున్నా, ముందు రోజు ఈవినింగ్ కావాలి అని చెప్పి తెచ్చుకున్నాను అన్నమాట బటన్ రోజెస్. సో అందుకని ఓన్లీ ఎల్లోవే దొరికాయి అన్నమాట. మామూలుగా అయితే వేరే కలర్స్ కూడా ఉంటాయి, రెడ్ అలాంటివి. ఆవిడ అదే అంటుంది, మీరు ఎప్పుడు అంతే లాస్ట్ మినిట్లో వస్తారు అని చెప్పి. యాక్చువల్ అయితే 1 వీక్ ముందు ఆర్డర్ పెట్టాలి. నేను ఇంకా మనకు తెలిసిందే కదండి, ఓ పనులు ఉంటాయి బిజీగా. సో ముందు రోజు ఫోన్ చేసి నాకు కావాలి అంటే ఎలాగో ఉన్నాయి, సరే తీసుకెళ్ళండి అని చెప్పింది అనమాట. టేస్ట్ ఏ టేస్ట్ చెప్పాలి హర్ష. అమ్మా ఓకే, స్వీట్గా ఉంది కదా అమ్మ, థ్యాంక్ గాడ్. నువ్వు చెప్తున్నా ఎలా ఉంది అంటే ఏ ఫ్లేవర్ ఎక్కువ ఉందా అని. ఓకే, ఫస్ట్ స్వీట్ తగులుతుంది, మళ్ళీ పులుపు తగులుతుంది, అన్నీ వస్తాయి. పెప్పర్ తక్కువ అయింది అనుకుంటా, బట్ ఇట్స్ ఓకే. ఓకే డన్. ఫాలో ఇప్పుడు వెళ్దాం, వంట చేసుకుని తినాలి. ఫస్ట్ నీ రాశి పేరు కరెక్ట్గా చెప్పు. కర్కాటక రాశి. నీ మొహం కనపట్లకి, హెయిర్ పక్కకు దోసుకో. ఓకే, కర్కాటక రాశి. Yeah, so the Adayam is 2, Vyayam is వ్యయం. Vyayam is 11, Avamanam is 7. అవునా, ఐఎమ్ సో సారీ హర్షి. And it is Raja, I don't know the spell. రాజపూజ్యం అంటారు. Yeah, 4. 4 ఆదాయం 2, రాజపూజ్యం 4. అమేజింగ్. ఆదాయం, వ్యయము, అవమానం, రాజపూజ్యం అలా ఉంటుంది. ఆదాయం ఎంత చెప్పు? 2. వ్యయం 11. ఓ మై గాడ్. ఓకే, ఐ నో దట్. ఓకే, ఎవ్రీ టైం ఉండేదే కదా నాన్న. అంటే ఆదాయం అంటే వచ్చే ఇన్కమ్ 2, వ్యయం అంటే ఎక్స్పెండిచర్ 11. నువ్వు ఎప్పుడు చేసేదేలే, ఈసారి ఏదో కొత్తగా చెప్తున్నారా. 7 అండ్ What's it called? రాజపూజ్యం. Rajapujam is 4. ఓ, రాజపూజ్యం మీన్స్ గౌరవము, నీకు అంత యూనో అంత బాగా జరుగుతుంది అని. అవమానం 7. ఓకే, చేసేది పంచాంగ శ్రవణం కాదు, పంచాంగ హననం. నీకు వెళ్ళి అటు తగలేదు. Wait, what's Nana's Rasi? అలాగే హర్షితో మాట్లాడుతూ కబుర్లాడుతూ వంట అయితే చేస్తున్నాను అన్నమాట ప్యారలల్గా. వాళ్ళంత పెద్దగా హడావిడి ఏం పెట్టుకోవట్లేదండి. గారెలు నానబెట్టున్నాను కదా, సారీ ఉద్దిపప్పు నానబెట్టాను కదా, సో గారెలు వేసేసుకున్నాము. అక్కడ కూర్చుంటున్నాను నేను. మీ ఇద్దరు ఇటు కూర్చుంటారా? ఎక్కడో చోట కూర్చోండి నాన్న. తినడం ఇంపార్టెంట్ బిగిల్. ఐ థింక్ ఉప్పు సరిపోయింది అనుకుంటా. ప్లేట్ దగ్గర జరిపి. Why do you and Nana have plain tattas? అప్పుడు మా అమ్మలు తీసి ఇచ్చిందిరా అది. అప్పట్లో ఇదే, ఇప్పుడైతే అలాగా డిజైన్ వస్తుంది. ఈ 2 మా అమ్మలు తీసి ఇచ్చింది పెళ్ళప్పుడు. సాంబార్ అయితే కొంచెం స్పెషల్ ఇవాళ. మునక్కాయ మామిడికాయ కలిపి చేసుకున్నాం అనమాట. ఎప్పుడు చేసుకోలేదు ఆ కాంబినేషను. ఎందుకంటే ఉగాది పచ్చడిలో ఎలా కొంచెం మామిడి తురిమేసాం కదా, ఇంకా మిగిలిన మామిడికాయని ఇలాగా సాంబార్లో వేసేసాము. అండ్ గారెలు అంతే అనమాట, ఏం తాళింపు ఏం పెట్టుకోలేదు, ఇంకా లేట్ అయిపోతుంది అని. అప్పటికే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల కొంచెం లేట్గానే చేస్తున్నాము. మురారితో కూడా కలిసి చేద్దాము వాడు స్కూల్ నుంచి వచ్చేసాక అని చెప్పి వెయిట్ చేసామన్నమాట. ఓకే, ఫ్రెష్ అయినాక మళ్ళీ చెప్పచ్చలే. ఓకే, ఉగాది శుభాకాంక్షలు సభకి. హ్యాపీ అవసరం లేదా? ఉగాది శుభాకాంక్షలు. వాడు తెలుగు టీచర్ టాకింగ్ టు తెలుగు టీచర్. I'm sorry. అబ్బా కాదు. ఓకే, బాగా కలిసి అయితే కూర్చొని భోంచేసేసామన్నమాట. అంటే పండగలప్పుడు అందరం కలిసి ఉండి భోంచేయడం ఇలాగ లంచ్ టైము కొంచెం రేరే. సో అలాంటి అవకాశాన్ని మామూలుగా మిస్ చేసుకోను నేను.
సో అదన్నమాట అండి. ఇంకా దాని తర్వాత ఇంకా ఈవినింగ్ పోళీలు చేసుకుందాము. అన్నీ ఒక్కసారిగా పెట్టుకుంటే అంటే లేట్ అయిపోతుంది కదా, అండ్ హెక్టిక్ కూడా అనిపిస్తుంది. సో అందుకని ఇంకా శనగపప్పు నానేసేస్తున్నాను కదా పొద్దున, సో అది కుక్కర్లో పెట్టేసుకున్నాను అనమాట పోళీల కోసము. ఎక్సెస్ అయితే అరౌండ్ 5కి అలా మొదలెట్టేసామన్నమాట కాఫీ తాగేసిన తర్వాత. ఎందుకంటే ఇవాళ థర్స్డే కదండి, గుడికి వెళ్దాము అని. ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ అట్లా సాయిబాబా గుడికి వెళ్తాం అనమాట. మాకు దగ్గరలో ఉండే గుడి అది. అక్కడ వినాయకుడు, ఈశ్వరుడు, ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. కానీ ఇంక ఇప్పుడు మొదలెడితే తప్ప ఇంకా 7 ఆ లోపల అవ్వదు, తర్వాత గుడికి వెళ్ళాలి కదా అని. సో పచ్చనిపప్పు అయితే ఒక 3-4 విజిల్లు వచ్చిన తర్వాత మ్యాష్ చేసేసుకొని ప్యారలల్గా బెల్లం పాకం తయారు చేసుకున్నాను అనమాట. సో అది కలిపేసి ఇంకా దానికి యాలకుల పొడి యాడ్ చేసుకొని ఇంకా మిక్స్ చేస్తున్నా. చూడడానికైతే జారుడుగా ఉంది కదా, కాసేపు అలాగే సిమ్లో పెట్టానండి. మనం అలాగే వదిలేస్తే అది బాగా గట్టిపడిపోతుంది అనమాట. నేను బెల్లం పాకంలో అసలు లిటిల్ టు ఎంత ఒక చుక్క అంటే చుక్క యాడ్ చేశాను అంతే వాటరు. కానీ బెల్లం కరిగిన తర్వాత కూడా కొంచెం లిక్విడ్ అవుతుంది కదా, సో అందువల్ల మీకు అలా అనిపించింది. బట్ పచ్చనిపప్పు పూర్ణము మనం అలాగ వదిలేసామనుకోండి కొంచెం ముద్దగా అయ్యాక అదే గట్టిపడిపోతుంది అనమాట, ఇబ్బంది ఏం లేదు. పిండి కూడా కలిపేసుకున్నాను ఆటాతో. సో గుడికి బయలుదేరుతున్నాము. తాత ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. ఏరా లైట్ లేదు. గ్రేట్ ఐడియా. బాబా గుడికి అయితే వచ్చేసాము. ఒక 15 నిమిషాలు పడుతుందండి ఇంటి దగ్గర నుంచి. వచ్చి చూస్తే పార్కింగ్ లాట్ మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు పార్కింగ్ దొరుకుతుందా అనిపించింది. ఇంకా దర్శనాలు అవి చేసేసుకున్నాం అనమాట. అప్పుడు ఆరతి ఉంటుందండి 8:30, 8:45కి అలా. సో ఆ ఆరతి కూడా చూసేసుకొని ఇంకా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. హే బడ్డీ. సో ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాము. బాగా దర్శనం అయింది. సాయిబాబా గుడిలో ఫుల్ రష్ ఉన్నారు అసలు కదా హర్షి, చాలా రష్ ఉన్నారు అసలు. సో ఇంకా డిన్నర్ చేసుకోవాలన్నమాట. హర్షిలు అప్పుడే తీసేసుకున్నాము గుడికి వెళ్ళే ముందే, తర్వాత లేట్ అవుతుందని. సో ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ చేయాలి. ఇంకా అప్పుడు మొదలెట్టాను అనమాట పోలీలు చేయడము. పిండి అయితే ఇలాగా కొంచెం మామూలు చపాతీలు కలిపినట్టు కాకుండా కొంచెం అణుగ్గా కలుపుకున్నాం అనుకోండి, హ్యాపీగా చపాతీ కర్రతోనే చేసేసుకోవచ్చు. ముక్కలుగా అయితే మైదా పిండితో చేస్తారు కదా, సో మైదా అవాయిడ్ చేద్దామని నేను ఆటాతో చేశాను అనమాట. అలాగే మైదాతో అయితే చేత్తోనే తడుతూ ఉంటారు కదండి, కోర్స్ హోల్ వీట్తో కూడా అలాగే చేస్తుంటారు. అలా కాకుండా నేను చపాతీ కర్రతో చేశాను. చాలా బాగా వచ్చాయి అసలు. బాగా వస్తుంది చిన్న గోధుమ పిండితో కూడా. చూడు చాలా కాలం అయింది నేను పోలీలు చేసి. ఐ థింక్ 2 years అయింది అనుకుంటా చిన్న నేను చేసి, 3 years. ఈ మంట ఇలా వెనక్కి పెట్టాలి పెను, ఎందుకంటే అక్కడే మంట వస్తుంది. ఓకే. కత్తిరి లేదా పుష్ప? కత్తిరి అక్కడ ఉండాలి చిన్న, ఐలాండ్ మీద. కత్తిరి ఎత్తుకోండి ఐలాండ్ మీద అంటారు. ఓ సూపర్గా ఉందబ్బా, కలర్ అయితే చూడు. నెయ్యి వేసే కొందుకు ఇంకా బాగుంటుంది. కొందరు ఏంటంటే గోధుమ పిండిలో పసుపు కలుపుతారు, అంటే పసుపుగా తెలియాలని పోలీలు. కొంచెం రౌండ్ షేప్ ఇల్లే, బట్ దట్స్ ఓకే. అదే కదా. ఓకే, అది మా వారు చేశారు. బాగా చేశారు, చిన్న పలుచగా చిన్నవిగా. కదే నా పోలీ సైజులో హాఫ్ ఉంది. గోవు పాలు గరిటెడ్ అయిన చాలు. ఏమి ఇందులో ఇది కూడా నెయ్యి వేసాను. ఇంకా తర్వాత తినేటప్పుడు ఎక్కువ నెయ్యి వేసుకుందాం, పెను అంటుకుంటుందని ఎక్కువ వేయలే నేను. అసలు చూసేకి చూడు ఎంత బాగా వచ్చిందో. పైగా హెల్దీ వే, మైదా వాడకుండా హోల్ వీట్ ఫ్లోర్ యూజ్ చేశా. పొడిలు చూసే బాగుంటాయి, నేను చేసే తినక బాగుంటాయి. అబ్బో చూద్దాం చూద్దాం చూద్దాం. హే ఓకే, నేను ఇప్పుడు గెలవాలని అనుకో. నేను పోలీలు స్టైల్ పెట్టబోతాను.
అయ్యో రామచంద్ర, టూ టైర్డ్ అబ్బా, పడుకుంటే అసలు లేవను. లేపం. అమ్మా, సచ్ ఏ లాంగ్ డే. దా ఫస్ట్ పోళీలతో మొదలెట్టాలి. దా పెట్టేస్తున్నా నేను. సో అయితే తినడానికి కూర్చున్నాము. ఫస్ట్ అయితే పోళీలతోనే స్టార్ట్ చేద్దామని, ఎందుకంటే వేడివేడిగా ఉంటాయి కదా, నెయ్యి వేసుకొని తింటామన్నమాట మామూలుగా మేము మా సైడు. సో పోళీ అండి, చాలా ఏళ్ళయింది తిని. నేను చేసింది తిని చాలా ఏళ్ళయింది. తినడం అయితే ఈ మధ్య ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తిన్నాను, అలాగే ఏదో కొనుక్కున్నాము అప్పుడు తిన్నాను. బాగుంది చిన్న. సో బట్టలు మార్చుకొచ్చేసాక ప్రశాంతంగా ఉంది చిన్న పొద్దున్న నుంచి. కానీ చాలా బెటర్ అసలు. ఆ మంగళగిరి సిల్క్ శారీ చాలా ఫ్లోయిగా, అసలు ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే వన్ డే అంటే చాలా టైం కదా, మార్చుకొచ్చాక ప్రశాంతంగా ఉంది. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. టేక్ కేర్, బాయ్. ఇంకా తినే కార్యక్రమాలు అయ్యాక ఇంకా ఉంటుంది కదండి మనకి, యాజ్ యూజువల్ క్లీనింగ్ మొత్తం చేసేసాను అనమాట, ఓపిక లేకపోయినా. ఎందుకంటే నెక్స్ట్ డే వర్కింగ్ డే కదా. చేసేసి ఇంకా మిగిలినవన్నీ ఇంకా ఇలాగ బాక్సుల్లో సర్దేసుకుంటున్నాను, ఫ్రిడ్జ్లో పెడదాము అని. ఇంకా అవే ఇంకా తర్వాత రోజు వీకెండ్ అలాగా చేసుకొని తిన్నాం అనమాట. సో దట్స్ ఆల్ అండి టుడే వీడియో ఆల్ అబౌట్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.